ఓకే. ఏపీ కోర్ జాబ్‌కి సంబంధించి పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేశాం గదా! సో, వీలైనంత తొందరగా అయిపోగొట్టేద్దామండి. ఎందుకంటే మాక్సిమం ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ లాస్ట్‌లో ఉండొచ్చు. ఆగస్ట్ లాస్ట్ గాని లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా అయిపోతాయి. సో, ఎగ్జామ్స్ ఆగస్ట్ ఎండింగ్‌లో కంప్లీట్‌గా అయిపోతాయి కాబట్టి మనం అప్పట్లోగా అన్నీ రివిజన్ చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోదాం. మీకు ఇంకా ఫాస్ట్‌గా కావాలనుకుంటే నేను పాలిటీకి సంబంధించిన డీటెయిల్ నోట్స్ అంతా అంటే డీటెయిల్ క్లాసెస్ అంతా ఒక ప్లే లిస్ట్ ఇచ్చాను. అక్కడ చూసుకోండి. నీకు పాలిటీ గాని, ఎకనామీ గాని, ఏపీ హిస్టరీ గాని కంప్లీట్ నోట్స్ అక్కడ ఉంటది. ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ ఆల్రెడీ ఇచ్చేసాను. సో, జాగ్రఫీ క్లాసెస్ కూడా అయిపోయాయి. ఏపీ జాగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ తయారు చేస్తున్నా. అవి వెరీ సూన్ వచ్చేస్తది. పాలిటీ అయిపోగానే మనకి ఏపీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి మెయిన్‌గా ఎక్కడెక్కడ క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉందని వీటన్నిటిని తీసుకొచ్చి ఒక మెయిన్ గన్ షాట్ క్వెషన్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. అవి కూడా త్వరలో చెప్పేస్తాం. సో, ఇంక లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాం 1773 నుంచి 1947 భారత ప్రభుత్వ చట్టం వరకు రాజ్యాంగం అనేది ఎలా ఎవల్యూట్ అవుతూ వస్తుందో చెప్పాం కదా! సో, ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారు? మనకి క్యాబినెట్ మిషన్ వచ్చింది రాజ్యాంగ సభ ఏర్పాటుకి అని చెప్పాం కదా! సో, క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? సో, క్యాబినెట్ మిషన్ మనకి 1946లో వస్తది. సో, వీళ్ళు ముగ్గురు సభ్యులతో వచ్చింటారనమాట. సో, ఆ ముగ్గురు సభ్యులు ఎవరంటే పెతి క్లారెన్సు, క్రిప్స్, తర్వాత అలెగ్జాండర్ అని ముగ్గురుంటారు. సో, వీళ్ళని రాజ్యాంగ నిర్మాణం కోసం భారతీయులకి సహాయం చేయడానికి వచ్చారన్నమాట. అంటే రాజ్యాంగ సభ నిర్మాణ సభ ఎలా ఉండాలి, ఎలా ఏర్పాటు కావాలి, ఎలా చేసుకోవాలని ఒక జస్ట్ చెప్పుకోవడానికి వచ్చారు వీళ్ళు. సో, 389 మందితోన 389 సభ్యులతో ఈ అసెంబ్లీని స్టార్ట్ చేశారనమాట. రాజ్యాంగ సభని స్టార్ట్ చేశారు. సో, ఇది ఫెడరల్ నిర్మాణం అంటే సమైక్యతో కలిసి ఉంటదనమాట. నేను మార్నింగ్ చెప్పాను కదా! అలా అనమాట. సో, ప్రావిన్స్‌లని అంటే స్టేట్స్‌ని, ప్రావిన్స్‌ని ఇక్కడ ప్రావిన్స్‌లు అంటే రాష్ట్రాలు. తర్వాత దీంతో పాటు మనకి సంస్థానాలు కూడా ఉంటాయన్నమాట. సో, సంస్థానాల నుంచి, రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడి ఉంటారు కదా! మామూలుగా ఎలక్షన్స్ జరిగాయని చెప్పాం కదా! సో, ఎలక్షన్స్ జరిగితే మనం ఎంపీలని ఎన్నుకుంటాం కదా! సో, అలా ఒక 10,00,000 జనాభాకి ఒకరిని చొప్పున ఎన్నుకుంటారు. దాంతో పాటు సంస్థానాలు ఉంటాయి కదా! సంస్థానాల నుంచి వాళ్ళు ఒకరిని నామినేట్ చేసి పంపిస్తారన్నమాట రాజ్యాంగ సభకి. సో, ఇలా ఎన్నికైన వాళ్ళే 389 మంది. సో, వీళ్ళలో కొంతమంది పరోక్షంగా ఎన్నికైన వాళ్ళు ఉంటారు. కొంతమంది నామినేటెడ్ సభ్యులు ఉంటారనమాట. సో, ఎప్పుడు స్థాపించారు రాజ్యాంగ సభని అంటే జూలై 1946లోనే ఎన్నికలు జరుగుతాయన్నమాట. సో, జూలై, ఆగస్ట్‌లో జరుగుతాయి. సో, జూలైలో, ఆగస్ట్‌లో ఎన్నికలు జరుగుతాయి. 1946. సో, 1946 డిసెంబర్ 9వ తేదీన మొదటి సమావేశం జరుగుతుందనమాట. సో, 1946 డిసెంబర్ 9 మొదటి రాజ్యాంగ సభ సమావేశం జరుగుతుంది. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ చిన్న ఇష్యూ జరుగుతది. మామూలుగా మనకి ఇండిపెండెన్స్ ఇస్తామనేది మొత్తం టోటల్ ఇండియాకి కలిపి ఇస్తామన్నారు కదా! సో, ఇండియా, పాకిస్తాన్ కలిపి ఇస్తామన్నారు కదా! సో, ఆ టైంలోన ఈ పాకిస్తాన్ వాళ్ళు అంటే మహమ్మద్ అలీ జిన్నా ఈ టైప్ వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళంతా ప్రత్యక్ష చర్యాదినం అని జరిపి దారుణమైన హింసకు పాల్పడతారు. సో, వాటి ద్వారా ఏం చేస్తారంటే 1947లోన 2 డొమినెంట్ స్టేట్లుగా అంటే భారత్‌ని, పాకిస్తాన్‌ని విడివిడిగా స్వతంత్రం ఇస్తారు కదా! సో, 1946లోనే మనకి రాజ్యాంగ సభ ఏర్పాటైంది. మొత్తాన్ని అంతటికి కలిపి 1946లో ఏర్పాటైంది. కాకపోతే 1947 స్వతంత్రం వచ్చేపాటికి ఎవరికి వాళ్ళే డివైడ్ అయిపోయాం కాబట్టి మనకి 389 మంది సభ్యుల్లోన తగ్గిపోతారన్నమాట. 299 మందికొస్తారు. సో, ఈ 299 మంది కలిసి మనకి రాజ్యాంగాన్ని రూపొందిస్తారన్నమాట. సో, ఈ రూపొందించిన రాజ్యాంగాన్ని ఒక పద్ధతిలో రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. సో, డ్రాఫ్టింగ్ కమిటీ అనేది నవంబర్ 26, 1949 నాటికి రాజ్యాంగాన్ని పూర్తిగా చేసి ఆమోదించిందనమాట. సో, జనవరి 26, 1950న అమలైంది. సో, మనం ఆ డేట్‌ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. సో, మొత్తం ఎంత కాలం పట్టింది రాజ్యాంగం నిర్మాణానికంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో, డిసెంబర్ 1946 నుంచి నవంబర్ 1949 వరకు ఆల్మోస్ట్ ఇట్లా కూడా అడుగుతారండి క్వెషను. 1946 డిసెంబర్ నుంచి మొదలుపెడితే రాజ్యాంగ రచనకు ఎంత కాలం పట్టింది అని అడగొచ్చు. సో, ఆ టైంలోనే మనకి 2½ ఇయర్స్ ఉంటే 2½ ఇయర్స్ పెట్టాలి. లేదంటే 3 ఇయర్స్ పెట్టాలండి. సో, అలా కూడా అడుగుతారు క్వెషన్స్. సో, మొత్తం ఎన్ని సమావేశాలు జరిగాయంటే 11 సమావేశాలు జరిగాయి. 165 రోజులు చర్చ జరిగింది. 114 రోజులు డ్రాఫ్ట్ పైనే చర్చ జరిపారనమాట. నెక్స్ట్ వీటిలో ముఖ్యమైన సమావేశాలు ఏవి ఉన్నాయంటే మామూలుగా మనకి క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన ఆధారంగా 1946లో ఎన్నికలు నిర్వహించి అంటే 1946 జూలై, ఆగస్టులో ఎన్నికలు నిర్వహించి 329 మంది సభ్యుల్ని కొంతమంది నామినేటెడ్ సభ్యులు, కొంతమంది పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. పరోక్షంగా ఎన్నుకోబడ్డారంటే ఇప్పుడు 1,00,000 మంది జనాభాకి ఒకరిని చొప్పున రాజ్యాంగ సభ కోసం పంపించారనమాట. సో, ప్రతి స్టేట్ నుంచి అలా పంపించారు. ఇప్పుడు మన స్టేట్‌లోన 20,00,000 మంది జనాభా ఉన్నారనుకోండి ఆ టైంలోన. సో, ఇద్దరిని ఎంపిక చేసి పంపిస్తారనమాట రాజ్యాంగ సభకి అలా. సో, వీళ్ళు పరోక్షంగా ఎన్నిక చేయబడ్డవాళ్ళు. సో, 93 మంది స్వదేశీ రాజ్యాలు. అప్పటికి ఇంకా రాజ్య సంస్థానాలు ఉంటాయి కదా! సో, రాజ్య సంస్థానాల నుంచి కూడా 93 మంది నామినేట్ చేయబడి వస్తారనమాట. సో, విభజన తర్వాత
తగ్గిపోయారని చెప్పాం కదా, 299 మంది సభ్యులకి తగ్గిపోయారు. సో మొదటి సెషన్ 1946 డిసెంబర్ 9వ తేదీ జరిగింది కదా. సో మొదటి సెషన్లో ఏం జరిగిందంటే చైర్మన్ ఎన్నుకుంటారు, అధ్యక్షుని ఎన్నుకుంటారు. సో మనకి అధ్యక్షుని ఎన్నుకోవడం అనేది ఫస్ట్ ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్గా ఎన్నుకుంటారన్నమాట. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ తర్వాత ప్రొటెన్ స్పీకర్ని తీసుకొస్తారు కదా. సో అలాగా తాత్కాలిక చైర్మన్గా అత్యంత వయసులో పెద్దవాడినైన సచ్చిదానంద సిన్హా గారిని కూర్చోబెడతారు. సో ఆయన కూర్చున్న తర్వాత ఎన్నికల ద్వారా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. సో అధ్యక్షునిగా ఎన్నుకునేది డిసెంబర్ 11, 1946 అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. మనకి డిసెంబర్ 13 చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడతారన్నమాట. ఏంటి ఆశయాల తీర్మానం అంటే రాజ్యాంగాన్ని ఎలా రూపొందించాలి, అందులో ఏ ఏ విషయాలు ఉండాలి, ఎవరెవరికి సంబంధించి ఉండాలి అని మొత్తం ఒక కంప్లీట్గా ఒక బ్లూ ప్రింట్ లాగా అనమాట. దీన్ని ఆశయాల తీర్మానం అంటారు. సో మనం రచించబోయే రాజ్యాంగం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే ఒక డీటెయిల్గా కాకుండా ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక స్కెలిటన్ లాగా అనమాట. సో ఒక బ్లూ ప్రింట్ లాగా ఉండేదాన్ని ఆశయాల తీర్మానం అంటారు. సో ఆశయాల తీర్మానాన్ని డిసెంబర్ 13, 1946 జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించారనమాట. దీన్ని 1947 జనవరి 22వ తారీఖున ఆమోదించారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని చర్చలు సో ఇప్పుడు మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిందని చెప్పాం కదా. సో డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1948లోన మొదటి కాపీని సమర్పిస్తారు అనమాట. సో ఇది ఆగస్టు 1947లో ఏర్పడుతుంది డ్రాఫ్టింగ్ కమిటీ. ఫిబ్రవరి 1948లో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఇప్పుడు విదేశాల నుంచి మొత్తం వేరే దేశాల నుంచి అన్ని విషయాలు తీసుకొచ్చి రాజ్యాంగంలో పొందుపరుస్తారు కదా. సో అలా ఒక ఆర్డర్లో పొందుపరిచే కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. సో ఇదంతా ఒక దగ్గర రాస్తారండి. సో ఈ కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. సో 1948 ఫిబ్రవరిన మొదటి కాపీని సమర్పించింది అనమాట. సో దీంట్లో ఏమైనా మీకు ఏమైనా చేంజెస్ కావాలని అడిగి ప్రజలకి సంప్రదిస్తారు. సో ఆ టైంలో అక్టోబర్ 1948న ప్రజా అభిప్రాయాలను సేకరిస్తారనమాట. సో 1948-49 మధ్యన ఆ 2 సంవత్సరాల్లోన 114 రోజులు ఈ డ్రాఫ్ట్ పైన అంటే నకలు ఉంటుంది కదా, అప్పటి వరకు రచించిన రాజ్యాంగం పైన విశ్లేషణ చేస్తారు. ఈ విషయం ఎందుకు పెట్టారు అని ప్రతి విషయం మీద చర్చలు జరుపుతారనమాట. సో అలా అన్ని చర్చలు జరిపిన తర్వాత నవంబర్ 26, 1949న రాజ్యాంగం అనేది అంగీకరించబడింది అనమాట. సో ఆ రోజు అంగీకరించారు, ఆ రోజు నుంచి అమలు చేయాలనుకున్నారు. కాకపోతే మనకి 1929 డిసెంబర్ 30న మనకి లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అంటే ఆ రోజు నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చినట్టు భావించండి అని చెప్తారు కదా. సో దానికి గుర్తుగా జనవరి 26, 1950న మనం అమలు జరుపుదాము, అది ఒక గుర్తుండిపోతుంది అనే విధంగా దాన్ని తీసుకొచ్చారనమాట. సో జనవరి 26, 1930న పూర్ణ స్వరాజ్ డిమాండ్ని గుర్తు చేస్తూ 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు పరుస్తారనమాట. సో మనకి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కొన్ని కమిటీలు అనేవి చాలా ఇంపార్టెంట్ కమిటీలు. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ముఖ్యమైనది అని చెప్పాం కదా. సో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటో చెప్పాం కదా. సో దీనికి చైర్మన్ వచ్చేసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఉంటారు. ఇందులో 7 మంది సభ్యులు ఉంటారు. సో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాను. సో పేర్లు కూడా ఇంపార్టెంట్. వీళ్ళలో సభ్యులు కాని వాళ్ళు ఎవరు, అయిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. సో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, తర్వాత కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా అండ్ ఎన్ మాధవరావు గారు, తర్వాత డిపి కైతన్. అంటే వీళ్ళు ఈ మాధవరావు గారు తర్వాత కైతన్ గారు, ఈ మాధవరావు గారు ప్లేస్ ఫస్ట్ వేరే వాళ్ళు ఉంటారు. సో ఆయన ప్లేస్లో మాధవరావు గారు వస్తారు. తర్వాత టిటి కృష్ణమాచారి గారు చనిపోయిన తర్వాత డిపి కైతన్ గారు వస్తారు అనమాట. సో కైతన్ గారు చనిపోయిన తర్వాత కృష్ణమాచారి గారు వస్తారు. నెక్స్ట్ ఇది డ్రాఫ్టింగ్ కమిటీ. దీంతో పాటు మనకి కొన్ని కమిటీలు ఉంటాయి, ఇంపార్టెంట్ కమిటీలు. అండ్ కేంద్ర అధికారాలకు సంబంధించిన కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు చూసుకుంటారు. తర్వాత కేంద్ర రాజ్యాంగ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు చూసుకుంటారు. తర్వాత రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూసుకుంటారు. తర్వాత మనకి హక్కులు ఉంటాయి కదా, ప్రాథమిక హక్కులకు కానీ, మైనార్టీల సంరక్షణ కానీ, గిరిజన ప్రాంతాలపైన సూచనలు కానీ, వీటన్నిటి కలిపి ప్రాథమిక హక్కుల సంఘం అంటారు. ఇది అతిపెద్ద సంఘం, 52 మంది సభ్యులు ఉంటారు ఇందులో. సో దీనికి అధ్యక్షుడు వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో దీని తర్వాత చిన్నగా 5 ఉపసంఘాలుగా విడిగొడతారు అనమాట. సో ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపలాని వస్తారు.
నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్కి జేబీ కృపలా అని చెప్పాను కదా. సో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. తర్వాత మైనారిటీ సబ్ కమిటీ, సో మైనారిటీల ఇది కూడా ప్రాథమిక హక్కుల కిందే వస్తాయి. సో ప్రాథమిక హక్కుల్లో ఉపసంఘాలు ఉన్నాయి కదా, సో ఉపసంఘాల్లోన మైనారిటీ హక్కులకు సంబంధించి ఎస్సీ ముఖర్జీ గారు ఉంటారు అనమాట. నెక్స్ట్ స్టేట్ కమిటీకి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటారు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా రూల్స్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారు, ఫైనాన్స్ స్టాఫ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ గారే. అడ్హోక్ కమిటీ ఉంటాయి. అడ్హోక్ కమిటీ అంటే కొన్ని చిన్న చిన్న కమిటీలు ఉంటాయి అనమాట. ఈ కమిటీలన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తారో ఒక డౌట్ వస్తుంది కదా. సో కమిటీలన్నీ ఎందుకంటే ఒక్కొక్కటి రాజ్యాంగం అంటే చాలా పెద్దది కదా, ఆ రాజ్యాంగంలో అన్ని విషయాలు ఒకరే చూసుకోలేరు కదా. సో కమిటీలుగా డివైడ్ చేసి రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యాంగం కొంతమంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది, తర్వాత రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన సంబంధించిన విషయాలు కొంతమంది, ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయాలు కొంతమంది, ఇలా డిఫరెంట్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారన్నమాట. సో అలా ఈ కమిటీలు ఏర్పడ్డాయి అనమాట. ఈ అడ్హాక్ కమిటీలు అంటే పెద్ద విషయాలకి పెద్ద కమిటీలు ఉన్నాయి కదా, చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ఫ్లాగ్ని ఆమోదించడానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఆ ఫ్లాగ్ని ఆమోదించిన తర్వాత ఆ కమిటీతో అవసరం లేదు, అలాంటి చిన్న కమిటీలని అడ్హాక్ కమిటీలు అంటారు అనమాట. మొత్తం మీద 22 కమిటీలు ఉంటాయి, అందులో 8 ప్రధాన కమిటీలు, 4 చిన్న కమిటీలు ఉంటాయి అనమాట. ఇంకా మామూలుగా విధాన కమిటీలు, విషయ కమిటీలు అంటారు. సో 10 విధాన కమిటీలు ఉంటాయి, 12 విషయ కమిటీలు ఉంటాయి, అట్లా కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సభ్యులు ఎలా ఎన్నుకున్నారు చెప్పాం కదా. సో 296 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నుకున్నారు, అంటే ప్రావిన్షన్స్ నుంచి ఎన్నుకున్నారు. 93 మందిని రాజ్యాల నుంచి ఎన్నుకుంటారు అనమాట. సంస్థానాలు ఉంటాయి కదా, రాజ్య సంస్థానాలు, వాటి నుంచి ఎన్నుకున్నారు. సో ఎన్నికలు జరిగే పరోక్షంగా జరిగాయి అని చెప్పాము. విభజన తర్వాత 299 మంది ఉన్నారని చెప్పాము. సో నిష్పత్తి 1:10 lakhs అని చెప్పాం. అలా 10 లక్షల మందికి ఒక సభ్యుని ఎన్నుకుంటారని చెప్పాం. సో ఇందులో అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉంది. సో మహిళల జనాభా గుర్తుపెట్టుకోండి, అంటే రాజ్యాంగ సభలోనే ఎంతమంది మహిళలు ఉన్నారంటే 15 మంది మహిళలు ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ నుంచి 208 మంది సభ్యులు ఉన్నారు, ముస్లిం లీగ్ నుంచి 73 మంది ఉన్నారు. సో విభజన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు, యునానిమిస్టులు ఉన్నారు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత అయితే ఉందండి దీంట్లో. సో ముఖ్య సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు, ఇవన్నీ చెప్పినవేలే. సో ఒకసారి చూసుకోండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ విశిష్టతలు కానీ ఆల్మోస్ట్ తెలిసినవే ఉంటాయి. సో ప్రపంచంలోనే అతి పెద్దదైన రాతపూర్వక రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగం. 395 ఆర్టికల్స్ ఉంటాయి, 22 భాగాలు ఉంటాయి, 8 షెడ్యూల్ ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న వాటికంటే మొదట ఉన్న వాటినే అడుగుతారు. ఈ 395 ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆ 395 ఆర్టికల్స్ నంబర్స్ చేంజ్ కావండి. అందులోనే ఇప్పుడు సపోజ్ 14వ ఆర్టికల్ సవరించాలనుకోండి, 14 క్యాపిటల్ ఏ, 14 క్యాపిటల్ బి, 14 క్యాపిటల్ సి, ఇట్లా ఏదో ఒక ఇంగ్లీష్ లెటర్ని యాడ్ చేస్తూ అదే ఆర్టికల్ని అలాగే ఉంచుతారు అనమాట. సో ఈ ఆర్టికల్స్ 395 నంబర్ చేంజ్ కాదు, కానీ ఆర్టికల్ సంఖ్య అయితే చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సార్వభౌమ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. సో ఇవన్నీ మనకి ప్రవేశికలో చెప్తాను, ప్రవేశికలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా చెప్తా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ. అంటే ఇవి వచ్చేసి ఏంటంటే మనకి భారత రాజ్యాంగం ఏవేవి కలిగి ఉంది. మనకి భారత రాజ్యాంగంలోన పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంది, తర్వాత సమైక్య వ్యవస్థని కలిగి ఉంది. ఇక్కడ ఫెడరల్ యూనిటరీ లక్షలు అంటే ఇది భారత సమైక్య, తర్వాత ఏకకేంద్ర లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఏకకేంద్ర లక్షణం, సమైక్య లక్షణం కూడా నేను వివరిస్తాను. కాకపోతే ఇవన్నీ రాజ్యాంగం యొక్క లక్షణాలు, ఇవి గుర్తుపెట్టుకోండి జస్ట్. అంటే వీటిలోని రాజ్యాంగం యొక్క లక్షణం కాదేంటి అని కూడా అడగచ్చు అనమాట. సో మంది డెమోక్రటిక్ కంట్రీ అంటే గణతంత్ర రాజ్యం మంది. దాంతోపాటు సమైక్య రాజ్యం, ఏకకేంద్ర రాజ్యంగా కూడా వ్యవహరిస్తుంది. దాంతోపాటు ప్రాథమిక హక్కులు ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, తర్వాత ప్రాథమిక విధులు ఉన్నాయి. సెక్యులరిజం అంటే లౌకికత్వం అండి, లౌకికం అంటారు కదా, అది దాన్ని ఏమంటారు, లౌకిక రాజ్యం అంటారు కదా. సో లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలని సమానంగా చూసే రాజ్యం అని అర్థం. ఇంకా సవర్ణ సౌలభ్యం ఉంది. మనకి ఏమన్నా రాజ్యాంగంలో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆర్టికల్ 368ని యూజ్ చేసుకొని మనం రాజ్యాంగాన్ని కూడా సవరించుకోవచ్చు. ఇప్పటి వరకు 100కి పైన అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణలు. సో ఇంగ్లీష్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఎందుకు రాశానంటే కొన్ని పదాలు చెప్పడానికి కష్టంగా ఉంటుంది, అందుకే ఇంగ్లీష్లో పెట్టాను.
ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటాను, ప్రాబ్లం లేదనుకుంటాను. ఒకవేళ మీకు ప్రాబ్లం అవుతుంది అంటే నేను మెన్షన్ చేస్తాను, ప్రతి వాటిని కూడా మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు పక్కా తెలుగులో కావాలనుకుంటే నేను తెలుగులో రాసిన నోట్స్ కూడా మీకు ఆల్రెడీ అక్కడ పెట్టేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. సో అది ఒకసారి చూడండి, అదే చూడండి నన్ను అడిగితే. ఇది ఎందుకు చూడమంటున్నా అంటే అక్కడ మీకు హ్యాండ్ రైటింగ్ అర్థం కాదనే ఉద్దేశంతోన ఇది ఇంకా స్పీడ్గా ఇంకా క్లిప్స్గా రివిజన్ అయ్యే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాను. కానీ అది గ్రూప్ 2 నోట్స్ అండి, అదే ఇంకా డెప్త్గా ఉంటుంది. ఒకసారి దాన్ని రిఫర్ చేయండి, ఇంకా బెటర్ ఉంటుంది మీకు. సో ఏ దేశం నుంచి ఏవేవి తీసుకొచ్చారంటే పార్లమెంటరీ వ్యవస్థని బ్రిటన్ నుంచి తీసుకొచ్చారు, రూల్ ఆఫ్ లా కూడా బ్రిటన్ నుంచి తీసుకొచ్చారు, ఏక పౌరసత్వం సింగిల్ సిటిజన్షిప్ని కూడా మనకి బ్రిటన్ నుంచి తీసుకొచ్చారు అనమాట. మనకి యుఎస్ఏలో అయితే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏపీకి సంబంధించి కదా, సో మన రాష్ట్రానికి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటుంది, మన దేశానికి ఇండియాకి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి రెండు పౌరసత్వాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ అని చెప్తాం. కానీ యుఎస్ఏలో అలా ఉండదు అనమాట, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పౌరసత్వం కూడా ఉంటుంది. అలా లేకుండా మనం బ్రిటన్ నుంచి స్వీకరించామంటే సింగిల్ సిటిజన్షిప్ని. సో యుఎస్ఏ నుంచి ఏం తీసుకొచ్చామంటే ప్రాథమిక హక్కుల్ని స్వీకరించాము. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, సో దాన్ని తీసుకొచ్చాము. ప్రవేశిక ఇందాక చెప్పాం కదా, ప్రియాంబుల్ అంటారు, సో ప్రవేశికను తీసుకున్నాం యుఎస్ఏ నుంచి. ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు తీసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి మనకి ఇందాక చెప్పాం కదా గణతంత్ర రాజ్యం అని, తర్వాత ఈక్వాలిటీ అంటే సమానత్వం అని, సౌభ్రతత్వం అని, వీటిని తీసుకున్నాం అనమాట. ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితాను తీసుకున్నాం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని కూడా తీసుకున్నాం అనమాట. సో ఏ దేశం నుంచి ఏవి తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే వేరే దేశాల రాజ్యాంగం నుంచి మన రాజ్యాంగానికి తీసుకున్నవి ఏంటి అనేది కూడా అడుగుతాడు అనమాట. ఇది మనకి ఇప్పటి వరకు భారత రాజ్యాంగం యొక్క అభివృద్ధి. చాలా ఫాస్ట్గానే చెప్తా అండి, ఏవైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ దాన్ని సవరిస్తాను. ఆల్మోస్ట్ కొంచెం ఫాస్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా, కానీ ఇంకా స్లోగా చెప్దాం అనుకున్నా. కాకపోతే ఆగస్టు ఎండింగ్లోగా మనకి ఎగ్జామ్స్ అయిపోతాయనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ రివిజన్ చేద్దాం. ఇంకా మీకు ఈ క్లాసెస్ కంటే బిట్స్ కానీ, లేదంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, లేదంటే వన్ వర్డ్ బిట్స్ కానీ, ఇవి చాలా యూజ్ అవుతాయి. సో వాటిని ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా, ఇంగ్లీష్లో నోట్స్ కావాలనుకుంటున్నారు. సో ఇదే నోట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, క్లాసెస్ అయితే తెలుగులోనే చెప్తా. సో క్లాసెస్ తెలుగులో చెప్తే తర్వాత ఇంగ్లీష్ నోట్స్ కావాలనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి. గ్రూప్లో పెట్టాను, కొంతమంది కావాలన్నారు, కొంతమంది వద్దన్న, అర్థం కాలేదు. ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఒక 50 మెంబర్స్ అని ఉంటే నేను ట్రాన్స్లేట్ చేయడానికి అవుతుంది, లేదు అంటే కష్టం అవుతుంది. సో ప్రజెంట్ అయితే తెలుగులో ఉందండి, తెలుగులో మొత్తం కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తా. చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్లోగా మీకు ఒక రివిజన్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, టాటా. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కొంతమంది పీడిఎఫ్ నోట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సో మీకు ఇలా ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పోస్టులు కనిపిస్తాయి కదా, పోస్ట్ అని కనిపిస్తాయి కదా, ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పైన ఒక లింక్ కనిపిస్తుందండి. పోస్ట్లోనే నీకు ఫస్ట్లోనే ఒక పోస్ట్ ఉంటుంది. సో ఆ పోస్ట్లో బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో 2 పోస్టులు ఉంటాయి, ఒకటి 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక పోస్ట్ పెట్టా. ఆ బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాలిటీ నోట్స్ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్ కానీ, తర్వాత ఏపీ పారాజంబల్స్ కానీ, జాగ్రఫీ కానీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్లోనే చెప్పినా కదా, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి, ఇవన్నీ నోట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు వీటిని చదువుకోవచ్చు, లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో పాలిటీ నోట్స్ నేను గ్రూప్ 2కి సంబంధించిన పాలిటీ నోట్స్ కూడా ఇచ్చేసాను, ఆ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ ఇచ్చేసాను, సినోనియమ్స్ కూడా ఇచ్చేసాను. సో అన్ని పీడిఎఫ్స్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం, లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.